స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనో. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనో. అణువు అణువున పౌరుషత్వం, కణము కణమున సాహసత్వం, మాటలోన అమృతత్వం, మనసులోన సాధుతత్వం. అణువు అణువున పౌరుషత్వం, కణము కణమున సాహసత్వం, మాటలోన అమృతత్వం, మనసులోన సాధుతత్వం. వాసిగల్గిన తెలంగాణ వారసత్వం సోదరా, వాసిగల్గిన తెలంగాణ వారసత్వం సోదరా. వీర చరితల తలుచుకొని అమరగానము సేయరా. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్. జీవనదుల జీవిక, భూగర్భగనుల పేటిక, హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక. జీవనదుల జీవిక, భూగర్భగనుల పేటిక, హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక. సకల వనరుల తెలంగాణ సర్వము కోల్పోయరా. వలసవాదం చెరల చిక్కి వలవలా విలపించెరా. రాగవీణ తెలంగాణ రక్తధారల తడిసెరా. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్. నీళ్లు నిధులు జారగొట్టి, కొలువులన్నీ కొల్లగొట్టి, కష్ట జీవుల కడుపుగొట్టి, యువత కలలను పాతిపెట్టి. నీళ్లు నిధులు జారగొట్టి, కొలువులన్నీ కొల్లగొట్టి, కష్ట జీవుల కడుపుగొట్టి, యువత కలలను పాతిపెట్టి, ద్రోహమే అధికారమయ్యి దోపిడిని సాగించెరా. గుండె రగిలిన తెలంగాణ తిరుగుబాటై ఎగిసెరా. వేలాది అమరుల ప్రాణత్యాగం స్థూపమై నిలిచిందిరా. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్. వంచనే తల వంచుకున్నది, కుట్ర మొగమును దించుకున్నది, కటిక చీకటి తప్పుకున్నది, కాంతి పురులను విప్పుకున్నది. వంచనే తల వంచుకున్నది, కుట్ర మొగమును దించుకున్నది, కటిక చీకటి తప్పుకున్నది, కాంతి పురులను విప్పుకున్నది. భారతావని ముద్దు బిడ్డై పుట్టినది నవరాష్ట్రము. స్వేచ్ఛ కోసం పోరిన తెలంగాణ వీర చరితము. భూమి పుత్రుల ధీర చరితలు సువర్ణాక్షర లిఖితము. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్. మిత్రులారా, ఇప్పటిదాకా అందరూ మాట్లాడిన దాంట్లో అందరికీ స్థూలమైన అంగీకారం ఉంది. పెద్దగా భేదాభిప్రాయాలు ఏమీ లేవు.
ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు అది కమ్యూనిస్టు పార్టీ చరిత్ర అయినా, అది భారతీయ జనతా పార్టీ చరిత్ర అయినా, అది తెలుగుదేశం పార్టీ చరిత్ర అయినా, కాంగ్రెస్ చరిత్ర అయినా ఆంధ్ర ఆధిపత్య చరిత్రనే. దానికి ఎవరూ మినహాయింపు కాదు. వాళ్ళే చరిత్రలైనాయి, వాళ్ళే విధాన నిర్ణేతలైనారు. భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడుతో పొత్తు, తర్వాత వెంకయ్య నాయుడు గారి ఆధిపత్యం కారణంగానే అద్వానీ లాంటి వాళ్ళు వచ్చి హైదరాబాద్ తెలంగాణలో ఉంది కనుక ఇంకా తెలంగాణ ఎందుకు అని అన్నారు. అది అద్వానీ మాటన కాదు, పలికించిన విభులు వేరే. పలికిన భాగవతం ఆయనదైనా పలికించిన విభుడు వేరేనే కదా. కనుక దీనికి ఎవ్వరు అతీతం కాదు. కనుకనే ఉమ్మడిగా అన్ని పార్టీల్ని ప్రశ్నించాం, అన్ని పార్టీల్ని నిలదీసినాం, నిప్పులతో కడిగినాం. కనుకనే ఒక్కొక్కళ్ళు వైఖరి మార్చుకుంటూ రావాల్సి వచ్చింది. ఫలితంగానే తెలంగాణ సాకారమైంది. వారు బత్తిని మొగిలే గౌడ్ ప్రస్తావన తీసుకొచ్చినారు. నిజం, అసలు నిజంగా కూడా అనేక మంది అమరులు, గొప్ప చరిత్ర, తెలంగాణ చరిత్ర మీద ఇంకా పరిశోధన జరగవలసే ఉంది, ఇంకా వెలుతురు సోకవలసే ఉన్నది. చాలా ప్రయత్నం మనం అకాడమీ నుంచి కొన్ని పుస్తకాలు తీసుకొచ్చినాం. తెలుగు అకాడమీ నుంచి దాదాపు 150 మోనోగ్రాఫ్లు తెచ్చినాం. 150 మంది తెలంగాణ వైతాళికులు అన్న దగ్గర వాళ్ళ మోనోగ్రాఫ్లు తెచ్చినాం. మన సాంస్కృతిక శాఖ నుంచి కూడా చాలా పుస్తకాలు వచ్చినాయంటే ఇక్కడ ఉండేటువంటి ఒక మిత్రయోరుల చరిత్ర ఏమిటి, అసలు తారీఖుల్లో తెలంగాణ అని ఒక పుస్తకం. అంటే ఏ తారీఖున తెలంగాణలో ఏం జరిగింది, తారీఖుల్లో తెలంగాణ అనే ఒక పుస్తకం తీసుకొచ్చిన. అట్లా చాలా కృషి జరిగింది. అయినప్పటికీ గ్యాప్స్ లేవా అంటే చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇంకా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. అస్తిత్వ నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో అయిపోయేది కాదు. అనేకం కాళోజీ బత్తిని మొగిలే గౌడ్ గురించి అద్భుతమైన కవిత రాసినాడు. అనేక మంది వాళ్ళు అదేది మన కానరాని భాస్కరులు ఎందరో అన్నట్టు ఇంకా అనేక మంది కానరాని భాస్కర్ల మీద మన కన్ను సోకవలసి ఉంది. వాళ్ళను ఆ విస్మృతిలోంచి తిరిగి వాళ్ళను వెలుతురులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదొక నిరంతరమైనటువంటి ప్రాసెస్. కనుక ఎట్లా ఈ అస్తిత్వాన్ని సుసంపన్నం చేయాలి అనేది నిరంతరం. ఇప్పుడు సమస్య అట్లా లేదు. ముందు మిత్రుడు చెప్పినట్టు అస్తిత్వాన్ని సుసంపన్నం చేయడం కంటే పాలకుడే అస్తిత్వం పట్ల వ్యతిరేక మనస్తత్వాన్ని కలిగి ఉండడం, వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, అవమానకర వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ వ్యతిరేకుల వాదనకు బలం చేకూర్చేలాగా మాట్లాడడం. ఆయన ఎలక్షన్ల సమయంలోనే ఒక మాట అన్నాడు, సార్, నీళ్లు నిధులు నియామకాలు అన్నది ప్రజల నినాదం కాదు అన్నాడు ఆయన. ఇది కేవలం కేసీఆర్ సృష్టించిన నినాదం అన్నాడు. నిజానికి అది కేసీఆర్ సృష్టించిన నినాదం కూడా కాదు, అది జయశంకర్ గారు చేసిన కాయినైజేషన్. అది నీళ్లు నిధులు నియామకాలు అన్నది. అంటే ఉద్యమం పట్ల ఒక వ్యతిరేక మనస్తత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి వాళ్ళ పాలకుడయ్యి ఉద్యమం మీద బదిలా తీర్చుకుంటున్నాడు, ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. అది ఇవాళ తెలంగాణ మనసుల్ని గాయపరుస్తున్నది. నన్ను ఎక్కువ బాధ పెడుతున్న విషయం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో జై తెలంగాణ నినాదం నిషేధం. ఇంతకంటే ఇక దివాలా కోరుతనం ఇంకేముంటుంది అసలు? భారత జాతీయోద్యమంలో వందే మాత్రం ఎంత గొప్పదో, వందే మాత్రం అన్న నినాదం ఎంత గొప్పదో, మనకు జై తెలంగాణ అన్న నినాదం అంత గొప్పది కదా. ఇవాళ ఏ మంత్రి కూడా నోరు తెరిచి జై తెలంగాణ అనడానికి భయపడుతున్నాడు, అనొద్దనుకుంటున్నారు. జై సోనియా గాంధీ వరకే ఆగిపోతున్నారు. జై తెలంగాణ అని నోరు విప్పి అనడానికి, అరే మనం జై తెలంగాణ అంటూ రక్తతర్పణ చేసినాం, జై తెలంగాణ అంటూ మన జైలు ఊచల్ని లెక్క చేయకుండా పరిగెత్తినాం, ఫెన్సింగ్ల మీద పడ్డాం పోయి. ఇంత చేస్తే ఇవాళ ఆ జై తెలంగాణ నినాదం మీదే ఒక అప్రకటిత నిషేధం. మీరు ఇంతకుముందు ప్రస్తావించారు, కాకతీయ తోరణం మీద అప్రకటిత నిషేధం. నేను మొన్న లేపాక్షి వాళ్ళ దగ్గర వెళ్ళి కనుక్కున్నాను, కాకతీయ తోరణం జ్ఞాపికలు అమ్మకాలు తగ్గిపోయినాయి. ప్రభుత్వం విపరీతంగా కొనేది, అంటే ఈ ఫిలిగ్రీ వాళ్ళు చేసే కాకతీయ తోరణం ప్రభుత్వం తీసుకునేది. తీసుకొని ఎవరన్నా మనకు విదేశాల నుంచి వచ్చినా లేదా కేంద్రం నుంచి వచ్చినా ఎవరన్నా మన రాష్ట్రానికి అతిథులుగా వస్తే వాళ్ళకి ఆ తోరణం ఇచ్చేది. ఇప్పుడు ఇవ్వడం మానేసినారు, ఒక నంది ఇస్తున్నారు ఇప్పుడు. మరి అది నంది ఏ నందో అది తెలియదు, లేపాక్షి నందా ఇంకొకట మనకు తెలియదు. ఇప్పుడు అది మొత్తానికి ఏమి ఇస్తున్నారో కానీ మొత్తానికి అది ఇస్తున్నారు. ఇప్పుడు కాకతీయ తోరణం మీద నిషేధం, ఇది ఎక్కడి దివాలా కోరు మనస్తత్వం? ఆయన చార్మినార్ కూడా అవమానించినాడు కదా, చార్మినార్ కూడా ఉండొద్దు అన్నాడు, అవి రాచరిక చిహ్నాలు అన్నాడు. అసలు వాళ్ళ పోకడలో బోలెడంత రాచరికం ఉంటుంది, వాళ్ళ మనస్తత్వంలో బోలెడంత రాచరికం ఉంటుంది. మనం కులాల పేర్లు ఇంటి పేర్లతో సహా అన్నింటినీ అట్లా పెట్టుకోవాలని అనుకుంటాం. ఇవన్నీ ఫ్యూడల్ సంస్కృతి చిహ్నాలు కావా? ఇవన్నీ రాచరికపు పోకడలు కావా? బ్రహ్మాండంగా మనం నగలు దిగేసుకోవచ్చు, కాస్ట్లీ బట్టలు వేసుకోవచ్చు, కాస్ట్లీ షూస్ వేసుకోవచ్చు, కానీ తెలంగాణ తల్లికి మాత్రం ఓ నగ ఉండొద్దు అంటారు.
ఏమిది? ఇదేం భావదారిద్ర్యం? తెలంగాణ తల్లి ఉద్యమ గర్భంలోంచి వచ్చినటువంటి ప్రతీక. ఆయన ఎందుకు ఆ తెలంగాణ తల్లిని తీసేయాలనుకున్నాడు? ఆయనకేదో పెద్ద శ్రామిక సంస్కృతో, దళిత సంస్కృతో, అట్టడుగు కులాల మీద ఇదంతా కాదు ఆయనకి. ఆ గుర్తులు ఆయన మలిపేయాలనుకుంటున్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమ గుర్తులు మలిపేయాలనుకుంటున్నాడు. ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు మలిపేస్తా అంటే సరే ఇదో పార్టీల గోల అనుకున్నారు. ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు కాదు, ఆయన మలిపేదలుచుకుంది ఉద్యమం ఆనవాళ్ళు, చరిత్ర ఆనవాళ్ళని. వాటి పట్ల ఆయన ఎంబ్రాస్ అవుతాడు. ఆ చరిత్రకు సంబంధించిన విషయాలన్నిటి పట్ల ఆయనలో ఒక ఎంబ్రాస్మెంట్. అందుకని ఆయన ఆ తెలంగాణ తల్లి విగ్రహం మార్చేస్తున్నాడు. దాంట్లో బతుకమ్మని తీసేసి బతుకమ్మ మీద చాలా ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ అసలు తెలంగాణ పండుగనే కాదు, ఇది అందరి పండుగ కాదు, లేదా ఆ మొత్తం ప్రాంతం చేసుకునే పండుగ కాదు అని బతుకమ్మను ఎందుకు బతుకమ్మను అవమానించాలి? బతుకమ్మను అవమానించాల్సిన అవసరం ఏంటి? సో బతుకమ్మను అవమానించినటువంటి పరిస్థితి. ఇవి తెలంగాణ గుండె మండేటట్టుగా చేసినాయి. అంతేకాకుండా ఆయన రోషయ్య విగ్రహం పెట్టినాడు. రోషయ్య విగ్రహం పెడుతూ ఆయన మాట్లాడిన మాటలు, విగ్రహం పెట్టడం కదా, ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెడుతూ కూడా ఆయన ఎవడడ్డస్తాడో రండి, ఎవడరా ఎన్టీ రామారావు తెలంగాణ గడ్డ మీద ఎన్టీఆర్ విగ్రహం ఉండొద్దనేవాడు ఎవడరా? ఎవరిని అడుగుతున్నాడు ఆయన? బీఆర్ఎస్ని అడుగుతున్నాడా? కాదు కదా, మొత్తం తెలంగాణ వాదులను అడుగుతున్నాడు ఆయన. తెలంగాణ వాదాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. ఇది ఎక్కడ తెలంగాణ వాదం అంటున్నాడు ఆయన. నిజానికి తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఎన్టీ రామారావు విగ్రహాలు ఉండేటివి ఉన్నాయి, తెలంగాణ అంతటా ఉన్నాయి. వాటిని కూలగొట్టలే, పలగొట్టలే, చాలా సౌమ్యంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలే సౌమ్యంగా లేకుంటే ఒక్క విగ్రహం ఉండేదా? చాలా సౌమ్యతతో ఉన్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఆయన? ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఎన్టీఆర్ ఒక మహానుభావుడు, ఆయన పట్ల మీరు విమర్శిస్తే సహించేది లేదు అని మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ కదా తెలంగాణ వాదులకు సమస్య వస్తుంది. ఎట్లా మహానుభావుడు అవుతాడు? మాకెట్లా మహానుభావుడు అవుతాడు? మీకైతే కావచ్చు, మాకు మహానుభావుడు కాదు. ఎన్టీ రామారావు సమయంలో కూడా నిధులు ఆంధ్రాకే పోయినాయి, తెలంగాణకు రాలే. నదులు ఆంధ్రాకే పోయినాయి, భూములన్నీ కబ్జాకు గురైనాయి. నియామకాలలో కూడా అదే పరిస్థితి. ఇచ్చంపల్లిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది అప్పుడే, తెలుగు గంగను తెర మీదికి తీసుకొచ్చింది అప్పుడే. తెలుగు గంగలో తెలంగాణ వాళ్ళు పనిచేస్తుంటే కొట్టి పంపింది అప్పుడే. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? అసలు ఎన్టీ రామారావు చరిత్రలోకి పోతే 69 పోరాటాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించి సినిమాలో నారాయణ రెడ్డి చేత పాట రాయించాడు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని ఆయన పాట రాయించినాడు. ఆయన సమైక్యాంధ్ర ప్రతీకగానే ఉన్నాడు ఆయన. కనుక ఆ ప్రతీక మీద అభ్యంతరం ఉంటుంది తెలంగాణ వాళ్ళకి. మీరు ఎన్టీ రామారావును కనుక విమర్శిస్తే మర్యాద ఉండదు అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎట్లా? తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరిని సవాల్ చేస్తున్నాడు? పోనీ ఆంధ్రలో ఉన్న వాళ్ళని కాదు కదా, తెలంగాణలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు, తెలంగాణ ప్రజల్ని అడుగుతున్నాడు. ఇది కంచె చేను మేసిన ఈ వైఖరి మీద ఇవాళ సమస్య ఉన్నది. తెలంగాణ రాగానే ప్రజల భావోద్వేగాన్ని ప్రతిఫలిస్తూ నమస్తే తెలంగాణ ఒక సంపాదకీయం రాసింది. పాఠ్యపుస్తకాలు నిర్ణయించినప్పుడు పిల్లలకు సంపాదకీయం కూడా పరిచయం చేస్తాం కనుక ఆ ఘట్టం అంటే తెలంగాణ అవతరణ ఘట్టం ఒక ఉద్విగ్న ఘట్టం, మనకి ఒక చారిత్రాత్మక విజయం సాధించిన ఘట్టంగా ఆ ఘట్టం పరిచయం అయినట్టయితుంది, సంపాదకీయ వ్యాసం పిల్లలకు పరిచయం అయినట్టయితుంది, ఆ ప్రక్రియ కూడా పరిచయం అవుతుంది. పాఠ్యపుస్తకంలో ఆ సంపాదకీయం పెడితే దాన్ని తీసేశారు. ఈ వైఖరి అన్నమాట. నువ్వు దాన్ని నమస్తే తెలంగాణకు సంబంధించింది కాదు, అది తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి ఆ ఘట్టాన్ని ప్రతిబింబించినటువంటి సంపాదకీయం. ఆ రోజు అంత భావోద్వేగంగా రాసింది ఆ పత్రిక సంపాదకీయమే కనుక దాన్ని పెట్టాల్సి వచ్చింది, దాన్ని తీసేసినాడు ఆయన. ఇవి ఇట్లా చాలా జరుగుతూ వచ్చినాయి. తెలంగాణ తల్లి విగ్రహం మార్చినప్పుడు కూడా ఆయన చుట్టూ ఉన్న మేధావులు కూడా సమర్థించినారు. విచిత్రం ఏంటంటే అదే మేధావులు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలలో పాల్గొన్నారు. ఉద్యమ కాలంలో అదే మేధావులు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇవాళ మీరు ఆ పాత విగ్రహాల దగ్గర పోయి ఫలకాల మీద చూస్తే వాళ్ళ పేర్లు ఉంటాయి. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆ ఫలకాల మీద వాళ్ళ పేర్లు ఉంటాయి, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది వస్తున్నటువంటి సమస్య. కనుక ఆయన రోషయ్య విగ్రహం పెట్టడాన్ని సమైక్యవాదుల ప్రతీకారాత్మక విజయంగా చూపిస్తున్నాడు ఆయన. ఆ మనస్తత్వంతో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే మనల్ని మళ్ళీ ఉద్యమ జ్ఞాపకాల నుంచి బయటకు తీసుకొచ్చి, ఆ భావతీవ్రతలోంచి బయటకు వచ్చి, ఆ అస్తిత్వ స్పృహలోంచి బయటకు వచ్చి మనల్ని డైల్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. బాలసుబ్రహ్మణ్యం పెట్టినా, రోషయ్యని పెట్టినా దాని వెనుక ఉన్న ప్రయత్నం అది. ఇక ఈ పొటమరింపులు ఉండొద్దు, దీనికి సంబంధించిన ఈ భావనకు సంబంధించిన ఊటనే ఉండొద్దు, దాన్ని శాశ్వతంగా సమాధి చేయాలి అనే లక్ష్యం ఆయనలో ఉండదు. అక్కడ సమస్య వస్తున్నది. దానివల్ల అవతలవాడు కూడా ఒక ధైర్యంతో ఇంకేముందిలే, ఇక తెలంగాణలో తెలంగాణ వాదం లేదు
ఇక తెలంగాణను గట్టిగా అనేవాళ్ళు లేరు, తెలంగాణ వాదులకు ఆమోదం లేదు అని అనుకునే ఒక వాతావరణం ఏర్పడింది.